స్క్రీన్ ప్లే రాసుకుండేది వేరే లెవెల్లో రాసుకున్నాడు. వేరే లెవెల్ సైక్ యాక్టింగ్ అనేసి చెప్పొచ్చు. వేరే లెవెల్ కొట్టుండాడు. 3 అవర్స్ మూవీ అనేది అన్ఎక్స్పెక్టెడ్ నేనైతే. ఇంకా వేరే లెవెల్ సైక్ కాన్సెప్ట్తో వచ్చి అదరగొట్టాడు అనేసి చెప్పొచ్చు. హలో బ్రదర్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ట్రెండింగ్ బ్రదర్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే సరిపోదా శనివారం మూవీ రివ్యూ. మనం చెప్తాండా నువ్వేంద్రా చెప్పేది అంటారా? చెప్పాలా, అప్పుడే కదా మీకు తెలిసేది మూవీ ఎట్టుంది, పోవచ్చా లేదా అనేసి. యాక్టెడ్ బై నాని, డైరెక్టెడ్ బై వివేక్ ఆత్రేయ గారు. డైరెక్షన్ డిఫరెంట్గా ట్రై చేయాలనుకోండి వివేక్ ఆత్రేయ ట్రై చేసి సక్సెస్ అయినాడు చెప్పొచ్చు. కాన్సెప్ట్ సరిపోదా శనివారం మూవీ కాన్సెప్ట్ ఫస్ట్ టైం అనుకుంటా ఇండస్ట్రీలో. వేరే లెవెల్లో స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ ఈ కాన్సెప్ట్కి ఈ స్క్రీన్ ప్లే రాసుకుండేది వేరే లెవెల్లో రాసుకున్నాడు. సిస్టర్ ఎమోషన్ ఉంటుంది, ఫాదర్ ఎమోషన్ ఉంటుంది, మదర్ ఎమోషన్. దీనికే టైం అంతా ల్యాగ్ అయిపోయింది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదంటే డైరెక్టర్ టైం ల్యాగ్ అయిపోయింది. 3 అవర్స్ దీనికే తీసుకున్నాడు అనిపిస్తుంది వివేక్ ఆత్రేయ. ఇంకా నాని యాక్టింగ్ వేరే లెవెల్. నానికి సరిసాటుగా యాక్టింగ్ చేసిన ఎస్జే సూర్య గారిది కూడా వేరే లెవెల్ సైక్ యాక్టింగ్ అనేసి చెప్పొచ్చు. ఇంకా బీజిఎంస్, యాక్షన్ సీక్వెన్స్ దగ్గర బీజిఎం కొట్టుండారు భయ్యా. మ్యూజిక్ డైరెక్టర్ పేరు కింద వేస్తాను, వేరే లెవెల్ కొట్టుండాడు. మంచి ఫ్యూచర్ ఉంది మ్యూజిక్ డైరెక్టర్కి. ఇంకా హీరోయిన్ యాక్టింగ్ సూపర్. ఈ మూవీలో ఫ్లాస్ ఏమంటే కొంచెం సాగు తీసినట్టున్నారు. ఫస్ట్ హాఫ్ వేరే లెవెల్ ఎంజాయ్ చేస్తారు, సెకండ్ హాఫ్ నేను చెప్పినట్టు కొంచెం సాగు తీసుంటారు. అది నెక్స్ట్ 3 అవర్స్ మూవీ అనేది అన్ఎక్స్పెక్టెడ్. నేనైతే కొన్ని సీక్వెన్స్లు కట్ చేసుకుని ఉండొచ్చు అని అనిపించింది. అక్కడ కట్ చేస్తుంటే 2.5 అవర్స్ అట్లా తీసుకొని ఇంకా మూవీని ఇంకా జనాలు ఎంజాయ్ చేసి ఉంటారు అనిపిస్తుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని దగ్గర సింక్ అవ్వలేదు అనిపించింది. అది ఈ మూవీకి ఉండే ఫ్లాస్ ఇన్నే. ఇంకా చూసుకుంటే మనకి ట్రైలర్లో చూస్తే యాక్షన్ సీక్వెన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి అనిపిస్తాయి, కానీ అన్ని లేవు భయ్యా. మనకి తెలిసి ఒక 3 to 4 యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి భయ్యా వేరే లెవెల్లో. అక్కడ కొట్టుండే బీజిఎం కూడా వేరే లెవెల్లో ఉంటుంది. ఫ్లాస్ గురించి చెప్పుకున్నాను, కానీ నాకి ఆత్రేయ గారు, వివేక్ ఆత్రేయ గారి దగ్గర నుంచి ఈ మూవీ ఫుల్ సాటిస్ఫై అయినాను భయ్యా. డిఫరెంట్గా ట్రై చేసి సక్సెస్ అయినాడు అనేసి చెప్పొచ్చు. ఇంతకుముందు అంతే సుందరానికి మూవీ అయిందే, వివేక్ ఆత్రేయ గారిది అంతే సుందరానికి మూవీ కన్నా ఇది ఇంకా వేరే లెవెల్ సైక్ కాన్సెప్ట్తో వచ్చి అదరగొట్టాడు అనేసి చెప్పొచ్చు. విలన్ క్యారెక్టర్ ఎస్జే సూర్య ఇరుగు తీసినారనేసి చెప్పొచ్చు. ఇంకా ఓవరాల్ మ్యూజిక్ వస్తే నా రేటింగ్ 5 స్టార్స్కి 4 ఇస్తాను. వేరే లెవెల్. నాని యాక్టింగ్ కన్నా పోయి చూడొచ్చు. యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్ చెప్తా ఉన్నాను, నాని ఇరగదీసినాడు అంతే. వేరే లెవెల్లో ఇరగదీసినాడు. ఎవ్రీ వన్ షుడ్ వాచ్ ఇన్ థియేటర్స్. సరిపోదా శనివారం, ఈ వారం అంతా సరిపోతుంది మనకి. వేరే లెవెల్లో. థ్యాంక్ యూ భయ్యా. నా రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి నచ్చకపోతే. ఓకే, బాయ్ బాయ్, టాటా, సీ యూ, టేక్ కేర్.